మృత్యువులకు వేరు మార్గము లేక నీ పుత్రుని రూపమున జనించినది. నీలో పుత్రవాత్సల్యము భ్రమింపజేసినది. ఆ పుత్రవాత్సల్యమే నిన్ను కృంగదీసి క్రమముగా కుసింపజేయుచున్నది. నీకు మరణము తప్పదు. అవును, ప్రహ్లాదుడు నా పుత్రుడు కాదు. నాయనా ప్రహ్లాద, హరిభజన మానలేనిచు చాటుగా నీలో నీవే భజించుకోరాదా? తండ్రి గారి హృదయాల స్థుతించగవయ్యా. ఆయన ఏ పిలిచడిగినా అసత్యం ఎట్లు కలగగలనమ్మా? ప్రాణేశ్వర, మనం ఏమి ఆవేశం? వీడు నా పుత్రుడు కాదు, నా మాట మృత్యు. నిజము చెప్పుము, ఎవడవు? సృష్టిలోని అనంత కోటి జీవరాశులలో నేను ఒకడను. కాదు, నీవు మృత్యు. అది నీ భ్రమ. కానీ ఈ కళానందమును చూడు, ఇది పరమేశ్వర ప్రసాదితం. దీనితో నీకు చావు తప్పదు. ఏమి, నిన్ను తప్పలేనా? చావు పుట్టుకులు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిదే గడ్డి పూజ కూడా కదలదు. అట్లనా? ఆయన నిన్ను చంపని అది వచ్చి రక్షించునా? మరి ఎంతవరకు నన్ను రక్షించినది ఎవరనుకుంటుంది? ఆ శ్రీహరి. ఓయ్ వాచా, మహామహిమానుడైన నీవు పొగడు ఆ హరి ఎందున్నాడో చెప్పగలవా? చెప్పగలను. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇల్లియాయడం. అంతగా కదా ఆయన నీ హరిని స్తంభమును చూపగలవా? ఇందుగలడందులేడని సందేహము బలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి తూచిన అందమే గలడు దానవాగ్ని వింటే. అసలు ఆయన ఈ స్తంభము నుండి నీ హరి వెలువడదా? ఈనాడు నీ మూలమున కలుగు. నా కడుపును పుట్టినందుకు తండ్రి రుణము తీర్చుకుంటే నాయన మాయావి.
అవతరించిన వాడు నీ విన్నపమునే మన్నించగలడు. శాంతింపమని ప్రార్థించు నాయన. శ్రీమాలిని మందిర భక్త మందార త్రైలోక్య సంమోహనాకార ప్రేమావతార జగన్నాథ లోకాధినాథ మత్స్యావతారుండవై సోమకుండ్రుంచి వేదాడి రక్షించి దేవాసురుడు క్షీరవారాన్ని దత్తగా ఘోర కూర్మావతారుండవై మందరం వ్యక్తి శ్రీమోహిని వేషముంబోని పీయూషదానంబు గావించి వరాహరూపములను భంగపాడుండు భూదేవి రక్షించి ఈనాడు నీ తత్వములు నమ్మగాలేని అజ్ఞానికి సత్యదీపము చూపించి మోహము వారించి నీ విష్ణుభావము రూపించి నీ దాసకోటిని కటాక్షింపగా ఈ విచిత్రాకృతిలో నీవేం చేసినావా పరంధామా వైకుంఠమా జగన్మోహనాకార నీ దివ్యరూప సందర్శనము వలన ధన్యుడనైతిని. నా తండ్రి అజ్ఞానముల నీతో వైరము పోలినాడు. ఆయనను క్షమించి అనుగ్రహింపు స్వామి. ప్రహ్లాద, నీ తండ్రి పూర్వజన్మమున నా భక్తుడే శాపవశముల రాక్షసుడిగా జన్మించిన నేటికి శాప విమోచనమైనది. శ్రీమన్నారాయణ నన్ను అనుగ్రహించి ముక్తి ప్రసాదించు స్వామి. ప్రహ్లాద, నీవు భాగవతోత్తముడు, నీకు తప్పక ముక్తి లభించగలదు. కానీ ముల్లోకములను పాలించి తిరిగి ధర్మ సంస్థాపనం చేయవలసిన బాధ్యత నీపై ఉన్నది. మహాప్రసాదం.